Avira Women's Day special offer. 50% off on IUI IVF. Valid till 31st March. విశాఖలో కంటైనర్లో 25,000 కేజీల డ్రగ్స్ పట్టివేత ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. అయితే సిబిఐ ఇచ్చిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఒక కాలం అనేది కూడా ఇప్పుడు పర్టికులర్గా మెన్షన్ అవ్వడమే కాదు, దీనిపైన పెద్ద తీవ్ర స్థాయిలో దుమారం రేపుతుందని చెప్పొచ్చు. స్థానిక అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆలస్యమైంది అంటూ సిబిఐ రిపోర్ట్లో పేర్కొనడంపై ఈరోజు విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ స్పందించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా ఇది సిబిఐ తన ఆలస్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాడిన టెక్నికల్ టెర్మినాలజీ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ప్రైవేట్ కంటైనర్లోనికి లోకల్ అధికారులు ఎవరు వెళ్ళటానికి అవకాశం ఉండదు. సిబిఐ పిలిచింది, సిబిఐ డాగ్ స్క్వాడ్ కావాలని చెప్పడంతోనే అక్కడికి వెళ్ళాము, మళ్ళీ వద్దు అని చెప్పారు. వెంటనే మేము వెనుదిరగడం కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయిలో భారీ మొత్తంలో పట్టుబడినటువంటి ఈ డ్రగ్స్ కేసుని పూర్తిగా సిబిఐ విచారణ చేస్తుంది కాబట్టి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ అనేది మా నుంచి లేదు అని కూడా ఆయన చెప్తున్నారు. మరొక వైపు నిన్న కూడా మనం చూసాం, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు కూడా మీడియా ముందుకు రావడం జరిగింది. ఏదైతే కంటైనర్లో 25,000 కేజీల నార్కోటిక్ డ్రగ్స్ పట్టుకున్నామని సిబిఐ చెప్తుందో అందులో వాస్తవం లేదు. ఖచ్చితంగా మేము రొయ్యలకు వాడేటటువంటి మేత ఏదైతే ఉందో ఇన్యాక్టివ్ డ్రై ఈస్ట్, ఇది మాత్రమే మేము బ్రెజిల్ కంపెనీ నుంచి అయితే ఫస్ట్ ఆర్డర్ అని కూడా చెప్తున్నారు కంపెనీ ప్రతినిధులు. మరొక వైపు నిన్న రాత్రి 7 గంటల సమయంలో సిబిఐ మీడియాకు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్, మొట్టమొదటిగా రాష్ట్రంలోనే అత్యధికంగా 25,000 కేజీల నార్కోటిక్ డ్రగ్స్ని గుర్తించడం అనేది ఇది మొట్టమొదటిసారి అంటూ సిబిఐ కూడా ఒక లెటర్ రిలీజ్ చేసింది మీడియాకు అడ్రస్ చేస్తూ. మరొక వైపు ఇది సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బ్రెజిల్ నుంచి ఏదైతే ఆర్డర్ చేసిందో ఈ ఆర్డర్లో మేము నిషేధిత డ్రగ్స్ని గుర్తించామని కూడా సిబిఐ పేర్కొంది. అందులో అనేక అంశాలు ప్రస్తావిస్తూనే స్థానిక అధికారుల నిర్లక్ష్యం వల్ల కాస్త ఆలస్యం అయింది అని కూడా వాడినటువంటి పదాలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరొక వైపు రాజకీయ పరమైన అంశాలకు విమర్శలు కూడా తావిస్తుందని చెప్పొచ్చు. సో ఇమీడియట్గా ఏదైతే సిబిఐ తన రిపోర్ట్లో పేర్కొన్న అంశాలను కూడా హైలైట్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో దీనిపై తీవ్ర స్థాయిలో లోకల్ పోలీస్ వ్యతిరేకత పెరగడంతో ఆయన ఒక్కసారిగా నగర పోలీస్ కమిషనర్ మీడియా ముందుకు వచ్చి అవాస్తవాలు ప్రచారం చేయొద్దు, అది మీడియా అయినా లేకపోతే పొలిటికల్ డైవర్షన్ అయినా లేకపోతే ఎవరైనా కూడా ఇది సిబిఐ అండర్లో నడుస్తున్న కేసు కాబట్టి ఇది గోప్యంగా జరుగుతోంది, ఖచ్చితంగా దీనికి ఖచ్చితమైన ఆన్సర్ ఇవ్వాల్సింది కూడా సిబిఐ అని చెప్పారు. సో ఎందుకు టెక్నికల్ టెర్మినాలజీగా ఈ పదం వాడారు అనే దానిపై కూడా మేము ఒక క్లారిటీ తీసుకుంటాం. అవకాశం ఉంటే అవసరం ఉంటే కనుక మీరు కూడా నేరుగా సిబిఐనే అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు అనేది ఆయన కరాఖండిగా చెప్తున్న సందర్భం కూడా చూస్తున్నాం. అయితే నిన్నటి నుంచి కూడా విశాఖలో భారీ మొత్తంలో 1000 బాక్సులు, ఒక్కొక్క బాక్స్లో 25 కేజీల డ్రగ్స్, నిషేధిత డ్రగ్స్ని గుర్తించామని సిబిఐ చెప్తోంది. అయితే ఆక్వా ఏదైతే సంధ్య ఆక్వా వాళ్ళు 2006 నుంచి తమ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇది రొయ్యలకు మేతగా వేసేటటువంటి ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ అనేది మేము బ్రెజిల్లో ఉన్నటువంటి కంపెనీ ఐసిసిబి అక్కడి నుంచి మేము దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇండియా వరకు వస్తే కనుక డ్రైడ్ ఈస్ట్కి సంబంధించి క్వాలిటీ విషయంలో కానీ ప్రైస్ విషయంలో కానీ చాలా వ్యత్యాసం ఉండటం వల్ల బ్రెజిల్ నుంచి మేము ఆర్డర్ చేసుకుంటున్నాము. సంధ్య కంపెనీ ఒకటే కాదు, విశాఖలో దాదాపు ఒక 10 కంపెనీల వరకు కూడా బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ అనేది దిగుమతి చేసుకుంటున్న సందర్భం ఉంది. ఇది కూడా మాకు ఒక థ్రిల్ అనిపించింది, అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. సిబిఐ వాళ్ళు మమ్మల్ని పిలవటం జరిగింది, రెడ్ శాండిల్ గుర్తించాము, కలర్ చేంజ్ కనిపిస్తోంది, మీరేమో డ్రైడ్ ఈస్ట్ అంటున్నారు అనగానే మేము టెర్మినల్ దగ్గరికి చేరుకున్నాము. చేరిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ పైన వాళ్ళు సంతకాలు పెట్టమంటే పెట్టాము. పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇది ఎవరిని అప్రోచ్ అవ్వాలి, బ్రెజిల్ నుంచి ఉత్పత్తి అయినటువంటి ఈ కంటైనర్లో తరలి వచ్చినటువంటి ఈ దిగుమతికి సంబంధించి ఈ ప్రోడక్ట్కి సంబంధించి మేము కూడా కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాము. ఎటువంటి ఇన్వెస్టిగేషన్ అయినా ఫేస్ చేయడానికి మేము కూడా రెడీ అంటూ అటువైపు నుంచి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోనం హరికృష్ణ కావచ్చు, లేకపోతే అలానే ఈ గిరిధర్ ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్, ఆయన ఈ కంటైనర్కి సంబంధించి ఇవన్నీ కూడా ఆయన డీల్స్ చేస్తూ ఉంటామన్నారు. ఆయన కూడా మీడియా ముందుకు రావటం, ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే సిబిఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు తర్వాత ఎటువంటి
ఎటువంటి చర్యలకు ఉపక్రమించాలి అనే దానిపై ఆలోచన చేస్తాము. పూర్తి స్థాయి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. అయితే ఎఫ్ఐఆర్లో అనేకమైన హైలైటెడ్ పాయింట్స్ మనం చూస్తే కనుక ఇది అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా దీంట్లో పనిచేస్తోంది. ఇది ఎక్కడ కేంద్రంగా వస్తోంది, అసలు ఈ సంధ్య కంపెనీకి సంబంధించి ఆర్డర్స్ ఎక్కడెక్కడో నుంచి వస్తున్నాయి దీనిపైన కూడా. అయితే ఉదయం మనం చూడొచ్చు కాకినాడ జిల్లా కేంద్రంగా మూలపేటలో ఉన్నటువంటి సంధ్య ఆక్వా కంపెనీకి సంబంధించిన దానిపై కూడా సిబిఐ అధికారులు ఏకకాలంలో దాడులు కూడా చేయడానికి అక్కడికి వెళ్ళిన సందర్భాలు కూడా చూసాం. అయితే ఇప్పటికే సిబిఐ ఇది డ్రగ్స్ నిషేధిత డ్రగ్స్ అని చెప్తున్నట్టుగా దీనిపైన అనేకమైన టెస్టులు కూడా చేయడం జరిగింది. స్పెషల్ కిట్స్ వాడి ఇందులో ఎంతవరకు కొకైన్, హెరాయిన్ మోతాదు ఉంది అని తెలుసుకునే ప్రయత్నంలో అనేక రకాల టెస్టులు చేసిన తర్వాతే ఇది డ్రగ్స్ అని నిర్ధారించినట్లు కూడా చెప్తున్నారు. మరొకసారి ఫైనల్ గా సిబిఐ న్యాయమూర్తి సమక్షంలో కూడా దీనిపైన పూర్తి స్థాయిలో హై టెక్నాలజీ వాడి దీన్ని డ్రగ్సా కాదా అనేది పూర్తి స్థాయిలో కూడా తేల్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ విచారణకు సంబంధించి, ఈ పరీక్షలకు సంబంధించి సంధ్య ఆక్వా ఏదైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటూ సిబిఐ కేసు కూడా ఫైల్ చేసిందో, కొంతమంది పైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసిందో, కంపెనీ ప్రతినిధులకు సంబంధించి కొంతమంది ఆల్రెడీ విచారణకు అటెండ్ అయ్యారు. సో సిబిఐ న్యాయమూర్తి సమక్షంలో జరగబోతున్నటువంటి ఈ పరీక్షలకు సంబంధించి, విచారణకు సంబంధించి కూడా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అయినటువంటి కోనం రవీంద్రనాథ్ కూడా అక్కడికి విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా హై టెక్నాలజీ ఉపయోగించి మరొకసారి కొన్ని పరీక్షలు కూడా చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్తోంది సిబిఐ. ఇంకొక వైపు పోలీసులు నిన్నటి నుంచి జరుగుతున్న ఈ డ్రగ్స్ ఎపిసోడ్లో పోలీసుల పైన తీవ్ర వ్యతిరేకత కూడా వస్తోంది. పొలిటికల్ విమర్శలకు కూడా తావివ్వటానికి కారణం సిబిఐ అత్యున్నతమైనటువంటి ఒక సంస్థ ఒక పర్టికులర్ మెన్షన్ చేయడం అనేది టెక్నికల్ టెర్మినాలజీ అని నగర పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. బట్ సిబిఐ ఎందుకు స్థానిక అధికారులు చొరవ వల్ల, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇది ఆలస్యమైందని, ఎందుకు ఈ పదం వాడాల్సి వచ్చింది, ఎందుకు లోకల్ పోలీస్ని, లోకల్ అధికారుల్ని, ప్రభుత్వ అధికారుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసిన పరిస్థితి అనే దానిపై మాత్రం పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు సిబిఐ వర్సెస్ ఏపీ పోలీస్ అని చెప్పొచ్చు. ఈ మొత్తం డ్రగ్స్ వ్యవహార కేసులో ఒకవైపు సంధ్య ఆక్వా పైన పూర్తి స్థాయి విచారణ జరుగుతుంటే, మరొక వైపు ఒక పర్టికులర్ గా కాలంలో ఏదైతే టెక్నికల్ టెర్మినాలజీగా సిబిఐ వాడినటువంటి పదాలపైన కూడా, బలమైన పదాలపైన కూడా ఇప్పుడు సిబిఐ వర్సెస్ ఏపీ పోలీస్ అనే పరిస్థితి కాస్త ఉందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇది పూర్తి స్థాయిలో డ్రగ్స్ వ్యవహారం అనేది ఈ కేసుకు సంబంధించి ఆపరేషన్ గరుడ పేరుతో నిర్వహించిన ఇంటర్పోల్ ఇన్ఫర్మేషన్ తో సిబిఐ ఈ రైట్స్ చేసింది కాబట్టి పూర్తి స్థాయి దర్యాప్తు కూడా సిబిఐ చేస్తోంది. ఇందులో లోకల్ పోలీసు ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు అని చెప్తున్నారు. మరొక వైపు డ్రగ్స్ ఫ్రీ సిటీగా విశాఖను తీర్చిదిద్దడానికి అన్ని రకాలుగా పటిష్టమైనటువంటి పర్యవేక్షణ కూడా పోలీస్ శాఖ చేస్తోంది. దీనికోసం ఎప్పటికప్పుడు రైడ్స్ కూడా చేస్తున్నాం. గంజాయి పెద్ద మొత్తంలో పట్టుబడుతుంది. అట్లానే గంజాయి రహిత విశాఖను తీర్చిదిద్దాలనే కోణంలో కూడా మేము హార్డ్ వర్క్ చేస్తున్నాం అంటున్నారు. ఇప్పటికే ఏదైతే ఆపరేషన్ పరివర్తన్ పేరుతో విశాఖ పోలీసులు చేపడుతున్నటువంటి ఈ ఒక స్పెషల్ కార్యక్రమంలో ఈవెంట్స్ కూడా, ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా కాలేజ్ స్టూడెంట్స్ కి కూడా చెప్తున్నాం, స్కూల్ లెవెల్స్ లో కూడా అందిస్తున్నామని ఇటు సిపి గారు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా విశాఖలో 25,000 కేజీల డ్రగ్స్ కంటైనర్లో పట్టుబడటం అనేది తీవ్ర దుమారం రేపుతున్న అంశం. మరి దీనిపైన లోతైన దర్యాప్తు, మరికొన్ని టెస్టుల తర్వాత, మరికొన్ని పరీక్షల తర్వాత సిబిఐ ఎటువంటి డైరెక్షన్స్ తీసుకుంటుంది, ఈ కంపెనీస్ కు సంబంధించి ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తోంది అనేది తేలాల్సి ఉంది. కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మీ, సుమన్ టీవీ, వైజాగ్.